ఎన్నికల హామీలను తొంగలోకి తొక్కి ఆటో డ్రైవర్ల బతుకులు చింద్రం చేశారంటూ కూటమి ప్రభుత్వంపై ఆటో డ్రైవర్లు నిప్పులు చెరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏటా ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పేరుతో 10,000 సాయం అందిస్తే తాము 15,000 ఇస్తామన్న చంద్రబాబు ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని వారు మండిపడుతున్నారు. ఆటో డ్రైవర్ల వెల్ఫేర్ బోర్డు ఏమైందని నిలదీశారు. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అమలు కాని హామీల కారణంగా తమ బతుకులు దుర్భరమైపోయాయని ఆరోపిస్తూ ఏలూరు జిల్లాలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఎన్నికల్లో రవాణా రంగ కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు అధికారంలోకి వచ్చాక దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల్లో చెప్పిన వెల్ఫేర్ బోర్డు ఏమైందని ఆటో డ్రైవర్ల యూనియన్ నేతలు నిలదీశారు. ఎన్నికల హామీలు అనేక హామీలు ఇచ్చారు. యువగళం పాదయాత్రలో చిన్నబాబు గారు చెప్పారు, లోకేష్ బాబు గారు మరి మేము అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరించేటువంటి వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి ఎక్కడ వెల్ఫేర్ బోర్డు? ఏ సంఘంతో చర్చించారు, ఏ యూనియన్తో చర్చించారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంతవరకు వెల్ఫేర్ బోర్డు లేదు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తా ఉంటే సంవత్సరం దాటిపోయింది, ఈ ప్రభుత్వం 15,000 ఇస్తా అన్నారు. ఎవరి అకౌంట్లో పడినాయో ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు పెరిగిన నిత్యావసర సరుకుల ధరల నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ఏటా 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆటో కార్మికులకు 10,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చింది. ఈ ప్రభుత్వం మెరుగైన ప్రభుత్వం చెబుతున్నారు, మంచి ప్రభుత్వం చెబుతున్నారు. ఆటో కార్మికులు కూడా మీకు అనేక మంది ఓట్లేశారు. మీరు మంచి ప్రభుత్వాన్ని మీరు నిరూపించుకోవాలంటే గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి పద్ధతిలో వీళ్ళకి 25,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకపోతే మీది మంచి ప్రభుత్వం కాదు, అత్యంత చెడ్డ ప్రభుత్వం అవుతుందని మేము చెప్పదలుచుకున్నాము. రెండవది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికుల మీద, రవాణా రంగ కార్మికుల మీద విపరీతమైన ఖర్చులు పెరిగాయి, చలానాలు పెరిగాయి. సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని సిఐటి వాళ్ళు నిర్ణయించారు. అలాగే హాస్పిటల్ నిమిత్తం కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ ప్రభుత్వం తరపున మమ్మల్ని ఆదుకోవాలని మేము విన్నతి చేసుకుంటున్నాం. కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల ఉపాధిని కాపాడేందుకు ర్యాపిడో, ఊబర్ ఆటోలకు అనుమతిని రద్దు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం విదేశాలకు చెందిన వీటికి అనుమతులు ఇచ్చి తమ పొట్ట కొట్టిందని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.